ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి, నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రియా దేవుని సేవకులరా, తోటి సహోదరులరా, దైవజనులరా, క్రైస్తవ విశ్వాసులరా, క్రైస్తవ జన సమూహమా, ప్రియ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా మరొక నూతన ఉదయకాలపు మరియు వారాంతపు దినపు శుభములు తెలియజేస్తున్నాను. మరి మాతో పాటు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రియ ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ వారాంతపు దినపు శుభములు తెలియజేస్తూ ఈ దినము కూడా మిమ్మల్ని నేను ప్రేమతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. బాగున్నారు కదండి? మనసుది రండి కలిసి మనమంతా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని ప్రభు నామాన్ని కనపడతాం. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధనలో ప్రభుని కనపడతాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి గడిచినటువంటి ఈ వారం అంతటి సన్నిధానంలో దాచి ఈ వార దినమున వేకువన లేచి నీ నామమును స్తుతించి ఆరాధించి గణపరచడానికి నీ బిడలుగా మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకాయ స్తోత్రాలు, వందనాలు. నా తండ్రి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ బిడ్డలను అనేక మందిని మీరు బలపరుస్తున్న విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ మరింతగా నీ దాసుని మీరు బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, కృపలో సహాయం గ్రహించండి. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. అందరూ క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 783వ పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. అందరూ కలిసి నాతో పాడండి, ప్రభు నామాన్ని కనపరచండి. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిప్పుడు, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు, శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు, నిన్ను వీడి పోనీయకు. కలుషితమగు ఈ లోకం కదిలేను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదిలేను నా కన్నులలో, మరణ శరీరపు మరులే మెదిలేను నా హృదయంలో, మరణ శరీరపు మరులే మెదిలేను నా హృదయంలో, కల్వరిలో ఆదరించు ఆదరించు
ఆదరించు నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నెప్పుడు శోధనలో వేదనలో, నిన్ను వీడి పోనీయకు, నిన్ను వీడి పోనీయకు, నిన్ను వీడి పోనీయకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాలపు వారాంతపు దినమున ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదవబోతా ఉన్నాను. గమనించండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదవబోతా ఉన్నాను. దయచేసి బైబిల్స్ ఉన్నవారు తెరచి చూడండి. లేని వారు దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినాలని కూడా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. చదువుదామా? యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. అతడు తన ముఖమును గోడతో త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేద్దాం వాక్య సందేశం కొరకు. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. మరి మరొక నూతన ఉదయకాలము వారాంతపు దినమున నీ దాసు నిలబెట్టుకున్న నీ పక్షంగా సిలువ చాటు మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ జన సమూహమా, విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ వారాంతపు దినమున ప్రభు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధి అయినటువంటి జీవం ఇచ్చి నడిపించును గాక. రండి, మిమ్మను మరి ఈ దినం కూడా నేను ప్రేమతో వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. చదవనటువంటి వాక్య భాగంలో నుండి మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అదేంటంటే హిజ్కియా ప్రార్థన. హిజ్కియా ప్రార్థన. ఎందుకంటే మనం చదివినటువంటి 3వ వచనంలో హిజ్కియా చేసినటువంటి ప్రార్థనే మనకు కనబడతా ఉంది. కనుక హిజ్కియా ప్రార్థన అనే అంశాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నాను. కొనసాగి ధ్యానం చేద్దాం ఈ యొక్క వాక్య భాగాన్ని. చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలుచుకుని ఏర్పాటు చేసుకున్న తర్వాత సొలొమోను వరకు రాజ్య పరిపాలన చక్కగా కొనసాగింది. తర్వాత తన కుమారుడు రెహబాము వచ్చిన తర్వాత రాజ్యము రెండుగా విడిపోయి యూదా రాజ్యం ఒకటైపోయింది, ఇశ్రాయేలు రాజ్యము ఒకటైపోయాయి. అయితే ఈ యూదా రాజులలో ప్రఖ్యాతి నొందిన రాజుగా ఉన్న వ్యక్తి హిజ్కియా రాజు. యూదా రాజులందరిలో ప్రఖ్యాతిగాంచిన రాజుగా పేరు సంపాదించుకున్నాడు. హిజ్కియా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే యెహోవా నా బలము అని అర్థం. జాగ్రత్తగా గమనించండి. హిజ్కియా అనే పేరుకు యెహోవా నా బలం. పిల్లలు, ఈ హిజ్కియా రాజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటనంటే ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. ఏ విధంగా? ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్న రాజు ప్రార్థన ద్వారా హిజ్కియా. దైవజనులతో, ప్రవక్తలతో చాలా సన్నిహిత సంబంధం కలిగిన వాడికి ఉండేవాడు. అందుకే ఈయన గొప్ప ప్రార్థనాపరుడు అని చెప్పి ఎరిగి చాలామంది ప్రవక్తలు, దైవజనులు ఈయన దగ్గరికి వచ్చేవారు. అందులో ప్రియులారా, ఈయన ప్రార్థనాపరుడు అనడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ఈయన ప్రార్థించిన విషయాలు ఈరోజు మనం కొన్ని ధ్యానం చేద్దాం. మన దేవుని చిత్తం అయితే ఈ దినం, రేపటి దినం కూడా ఈ హిజ్కియా ప్రార్థన అనే అంశాన్ని మనం 2 రోజుల్లో ధ్యానం చేయబోతా ఉన్నాం.
వీళ్ళరా రాజుల్లో 2 విధాలైనటువంటి 2 రకాల రాజులు ఉన్నారు చాలామంది. ఏంటి ఆ 2 రకాలంటే, ఒకటి ప్రార్థించే రాజులు. ప్రార్థన చేసి ప్రతిఫలాలు పొందుకున్న వారుంటే, ప్రార్థించకుండా పరాజయం పొందినటువంటి రాజులు కూడా ఉన్నారు. వీళ్ళరా వారికున్నటువంటి ఆ! పనులను బట్టి కొందరు ప్రార్థన మానేసుకుంటే, వారికెన్ని పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి ప్రార్థన కొరకు బ్రతికిన రాజులు మరికొంతమంది. ఆ ప్రార్థన కొరకు దేవుని ప్రాంగణంలో కనబడినటువంటి రాజులు కొంతమందయితే, అయ్యో! నాకు ఈరోజు చాలా పనులున్నాయి కనుక నేను ఈరోజు దేవుని సన్నిధికి రాలేనని ప్రార్థించకుండా ఉన్న రాజులు కూడా ఉన్నారు. వీళ్ళది హిజ్కియా రెండవ రకానికి చెందినవాడు. అంటే ఎన్నో రకం అంటే వీళ్ళరా ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి ఏమండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళది ఈయన ప్రార్థన నేటి విశ్వాసులుగా మనందరికీ కూడా ఒక ఆదర్శం అనేది కావాలి. నిజంగా మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో యెషయా భాగంలో ఈ యొక్క 4 రకాలైన ప్రార్థనలు మనకు కనబడతా ఉన్నాయి. కేవలం హిజ్కియా చేసిన ప్రార్థన. ఈ హిజ్కియా ప్రియులారా యెషయా, హోషేయ, మీకా ఇతని సమజోడివారు. ఇతనితో కలిసి ఉండేవారు. చూడండి 4 విధాల ప్రార్థన ఏంటనంటే ఒకటి ముఖము తట్టు గోడ తప్పుకుని ప్రార్థన చేశాడు. యథార్థతతో ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవునికి అంగీకృతమైనటువంటి ప్రార్థన చేశాడు. ఒక ఆయన అన్నాడు, ప్రమాదాలతో నిండిన లోకంలో ప్రయాణం చేస్తున్నా కనుక ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళొద్దు అన్నాడు. ఏంటంట? లోకము ప్రమాదాలతో నిండి ఉంది కనుక ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళకండి అన్నాడు. నిజమే. లేదా హిజ్కియా ప్రార్థన వాతావరణం కలిగిన రాజుగా పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు మరి ఆ యొక్క ప్రార్థనలోని ప్రత్యేకత ఏ విధమైన ప్రార్థన చేశాడంటే, మొట్టమొదటిగా తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని ప్రార్థన చేశాడు అని రాయబడి ఉంది దీనికి వాక్యం. ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలము గోడ తట్టు మాత్రమే తిప్పుకోవడం కాదు కానీ, తన ముఖాన్ని తన హృదయాన్ని తన ముఖము గోడ తట్టు తిప్పుకున్నా కూడా తన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నాడని మనము గ్రహించగలగాలి. దేవుని వైపు త్రిప్పుకోవడం అంటే పశ్చాత్తాపడడం. అవసరంలో పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు కార్చి అది దేవుని వైపు త్రిప్పుకోవడం అంటారు. కొంతమంది ప్రియులరా దేవుని వైపు త్రిప్పుకోకుండా కప్పుకునేటువంటి స్వభావం కలిగిన వారు బైబిల్స్ ఉన్నారు. మనుషులు కూడా చాలామంది. ఇంకో విధంగా చెప్పాలంటే కప్పుకోకుండా ఒప్పుకోవడమే దేవుని వైపు త్రిప్పుకోవడం. ఏదైనా సరే ఈ విషయంలో ప్రియులారా ఒక 3 వ్యక్తులను నేను మీకు చూపించి నా సందేశంలో నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఎవరు ఆ 3 వ్యక్తులు అంటే చూద్దాం ఒకసారి. ఎవరు ఆ 3 వ్యక్తులు అని అంటే, మొదట ఆదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం ఒకసారి. ఆదాము. అదేంటి ఆదాము ఎందుకు వస్తాడు ఈ కోవలోకి అనుకుంటున్నారా? కప్పుకొనక ఒప్పుకునేటువంటి స్వభావం లేనివారు, కప్పుకోకుండా ఒప్పుకునే స్వభావం కలిగిన వారు కేవలం 3 వ్యక్తులను చూపించి నా సందేశాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే ఆదాం. ఏంటి ఆదాం గురించి తెలుసు మనకంటే, ఇంచుమించుగా ఎవరినని చెప్తా ఉంటారు, ఆదాము దేవుని యొక్క మాటను లెక్క చేయలేదు, ఆజ్ఞను అతిక్రమించాడని. రైట్. దేవుడు వచ్చాడు ఆ రోజు, ప్రతిదినం వచ్చే విధంగానే ఆయన వచ్చాడు ఏదైనా తోటలోనికి. ఆదామా నా కుమారుడా నువ్వు ఎక్కడున్నావు అని పిలిచాడు ఆయన. దేవుని స్వరం వినగానే పరిగెత్తుకుని వచ్చే ఆదాము అవ్వలు ఆ రోజు ఏం చేశారు? భయపడి దాక్కున్నారు. అయితే దేవునికి అర్థమైంది, ఏం చేసావు నువ్వు, ఎందుకు దాక్కున్నావు, ఏంటి నీ పరిస్థితి అని అంటే, పిల్లరా నేను నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను అన్నాడు. రైట్. అప్పుడు దేవుడు ప్రశ్నించాడు, ఎందుకు పండు తిన్నావు అని ప్రశ్నించినప్పుడు, అయ్యా కప్పుకోకుండా ఆ తప్పును ఒప్పుకుంటే బాగుండేదేమో కదండి.
దేవుడు ఆయనని ప్రశ్నించినప్పుడు ఆ నేరం ఏం చేద్దాం, ఇదిగో నువ్వు ఇచ్చావు చూడు, ఈ అవ్వమ్మ నాతో ఉందే, ఆమె తెచ్చిస్తే నేను తిన్నాను అని చెప్పి ఆమె మీదకి నెట్టేశాడు. అంటే ఒప్పుకునే స్వభావం లేదు ఆనాటి నుండే, ఆదాము కాలం నుండే మనుషులకు ఏం లేదంట, ఆ, ఒప్పుకునే స్వభావం లేదు. కప్పుకునేటువంటి స్వభావం అనే దీని యొక్క అర్థమై ఉంటుంది. రెండో వ్యక్తి ఎవరంటే నినివే ప్రజలు. వీరు చాలా మంచివారండి. దేవునికి స్తోత్రం కలిగింది. మీరు అలా చెప్తారంటారా? వాళ్ళు మంచోళ్ళే కాదో మీకేం తెలుసు పాస్టర్ గారండి, మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఆ విషయాన్ని? ఎందుకు మంచివారు అనంటే, పిల్లరా నినివే పట్టణానికి ఉగ్రత రాబోతుందని, నాశనం కలగబోతా ఉందని దేవుని చేత వర్తమానం అందుకున్నటువంటి యోన ఒకసారి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా తిరిగి మరలా దేవుని చేత నడిపించబడి నినివే ప్రజలకు పట్టణానికి వెళ్ళి బోధించాడు, ప్రకటించాడు. ఏమనయ్యా, దేవుని నమ్మండి, మీ యొక్క చెడు కార్యాలు మానేయండి, మరికొన్ని దినాల్లో ఆ దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని చెప్పి ప్రకటించగానే ప్రియులరా, ఆ రైతు మొదలుకొని సింహాసనం మీద ఉన్న రాజు వరకు కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డారు దేవుని సన్నిధిలో. ఒప్పుకున్నారు, తమ పాపాలన్నీ కూడా ఒప్పేసుకున్నారు. ఎప్పుడైతే ఉగ్రత రాబోతుంది, చనిపోతాం, నాశనం అయిపోతాం అని గ్రహించారో రాజు ప్రకటి, అయ్యా, మనుషులు ఎవరు కూడా 3 దినాలు ఏం చేయకూడదు, తినకూడదు, త్రాగకూడదు, కనీసం మీరు కూడా మీ పశువులు కూడా ఏం పెట్టద్దు. మీరు పశ్చాత్తాపడ్డారు పిల్లరా, దేవుని వైపు తమ ముఖములను తిప్పుకున్నారు నినివే ప్రజలు. అక్కడ మాట ఉంది, దేవుడు తాను చేయాలనుకున్నటువంటి ఆ కీడు చేయక పశ్చాత్తాపడిన ఉగ్రత నుండి విమోచన పొందుకున్నారు. వీరి పశ్చాత్తాపానికి దేవుని మనస్సు ఏమైపోయింది? సంతోషంతో నిండిపోయింది. దేవుని స్తోత్రం కలగను. హల్లెలూయా. మూడో వ్యక్తి ఎవరంటే దావీదు రాజు. అంటాడు క్షమించి 32వ సంకీర్తన, నా దోషము కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుందని, యెహోవా సన్నిధి నా హత్తిక ఒప్పుకుందని అనుకుంటే నీవే నా దోషమును పరిహరించను అని చెప్పి దావీదు ప్రార్థన చేశాడు. కప్పుకోలేదు, చేసిన పాపాన్ని పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు, దీవించబడ్డాడు. హిజ్కియా మహారాజు పిల్లరా ఆ ముఖమును హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకొని అందుకే దేవుడి నుండి ఆయుష్, ఆరోగ్యంతో పాటు వాటితో పాటు రక్షణ, ఆనందం కూడా పొందుకున్నాడు, ధన్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలగను. ఈరోజు మనం ఎటువైపు నీ ముఖపు తిప్పుకుని ప్రార్థన చేస్తున్నావు? ఒక ప్రశ్న ఈరోజు. ప్రతిదినం మనం ప్రార్థన చేస్తున్నాం, కాదని అనట్లే, మంచిది. కానీ ఏ విధమైన ప్రార్థన చేస్తున్నావు? నీ ముఖమును ఎవరి వైపు తిరిపి ప్రార్థన చేస్తున్నావు ప్రశ్నించుకో ఈ వారాంతపు దినమున. రెండవ మాట ఏంటంటే యథార్థతతో ప్రార్థన చేసి, అక్కడ ఉన్నాక 3 చదివాం కదా, యథార్థ హృదయుడినే సత్యముతో ఎట్లు నేర్చుకున్నావు నీకు తెలీదా? లేదా యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకున్నానో నీకు తెలియదా అని చెప్పి హిజ్కియా దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ హిజ్కియా రాజు యథార్థతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడాన్ని మనకి అర్థమవుతాం. చూడండి, యథార్థత లేని వారు యథార్థంగా నేను జీవించాను అని ప్రభువులు ప్రార్థన చేస్తే వినేవాళ్ళకి చాలా విసుగు తెప్పించేదిగా ఉంటుంది. మనం గమనించారో లేదో? పిల్లలు గమనించిన కొందరు ప్రార్థనలో యథార్థత ఉండదు. ఏం ప్రార్థన చేస్తారో తెలియదు. యథార్థత కలిగిన ప్రార్థన చేయగలిగితేనే దేవుడు వింటాడనే విషయాన్ని ఈ హిజ్కియా ప్రార్థన మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కొంతమంది ప్రార్థనలకి యథార్థత ఏమాత్రం సంబంధం లేకుండా చేస్తూ ఉంటారు. పిల్లగా మనం చేసే ప్రార్థనలో మన భాషకు ఇచ్చినంత ప్రాధాన్యత నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మన భాషకు ఇచ్చినంత ప్రాముఖ్యత యథార్థత ఉండట్లేదు. పిల్లలు, యథార్థత అంటే దేవుని మనం ఏం అడగాలనుకున్నామో, దేవుని మనం ఏది కోరుకుంటున్నామో దాన్ని నిర్మోహమాటంగా అడిగేయడమే. దేవా, ఇదిగో నేను ఈ నిమిషంలో యథార్థ ప్రార్థన చేస్తున్నా, నాకు ఇది కావాలి అంతే తప్ప, బాబు నన్ను దీవిస్తావు కదా, నన్ను దీవిస్తావు కదా, నీ మనసులో ఏముందో దేవునికి చెప్పవు. నువ్వేమనుకున్నావో నిర్దిష్టంగా నిర్మోహంగా దేవునికి చెప్పకపోతే అది యథార్థ ప్రార్థన ఎలాగవుతుందండి?
దాన్ని గురి కలిగిన ప్రార్థన అంటారు. హన్న గురి కలిగిన ప్రార్థన చేసింది. ఏలి సముఖములో దేవాలయంలోకి వెళ్ళి ఏమని ప్రార్థన చేసింది? నువ్వు నా కుమారుని ఇస్తే నేను వాడిని నీకు ఇచ్చేస్తాను. ఎంత ఈ గురి కలిగిన ప్రార్థన, యథార్థత కలిగిన ప్రార్థన. వెంటనే హన్న ప్రతిఫలం పొందుకోలేదా? చక్కటి ప్రతిఫలం పొందుకుంది. యథార్థతకు మాటకు నిలబడి తన కుమారుడైన సమూయేలును దేవుని పరిచర్యకు అప్పగించిన తల్లిగా అన్న మిగిలిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ ప్రార్థనలో అరమరికలు లేవండి. చూడండి, కొంతమంది అంట పొరిగింటికి వెళ్ళి మజ్జిగ కోసం చల్ల అంటారు కదండి. మజ్జిగ కోసం ఒక ముంత పట్టుకుని వచ్చి అది అడగకుండా ముంత దాచుకుంటారట. వచ్చిన పని ఏంటి? అమ్మ కొంచెం చల్ల ఉంటాయి అమ్మా, చల్లగా వచ్చి ముంత దాచుకున్నట్లుగా లేదు ఇక్కడ ప్రార్థన. యథార్థత కలిగినటువంటి గురి కలిగిన ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, నిక్కచ్చిగా అడిగి పొందుకుంది హన్న. అందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు నా కుమారుడు ఇవ్వు, అంతే. నువ్వు ఇస్తే వాడిని నీకు ఇచ్చేస్తాను. అందులో మరి మరొక ప్రార్థన చేయలే. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి రోజు నీ ప్రార్థన, నా ప్రార్థన యథార్థత ఉందా? ఏమండి, హిజ్కియాకు ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి, అడిగి పొందుకున్నాడు. ఏమండి, మరణకర రోగం వచ్చేసింది. దేవుడు యెషయాను పంపించాడు, నువ్వు వెళ్ళి వాడి దగ్గరికి చెప్పు, ఏమని? నీ సమయం అయిపోయింది, ఇక నువ్వు బ్రతకో, ఇల్లు చక్కబెట్టుకో. వెంటనే లేచాడు, గోడతట్టు ముఖం తిప్పుకున్నాడు, నీరు కరిచాడు, యథార్థత ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, సంతోషంతో దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు ఆ ప్రార్థన విని జవాబిచ్చాడు. మరి రోజు నీ ప్రార్థన జవాబు వస్తుందా దేవుని సన్నిధిలో నుండి? యథార్థత కలిగిన ప్రార్థన చేయగలుగుతున్నామో మనం ఒకసారి ఆలోచించేద్దాం. హిజ్కియా వలె మన ముఖమున్న హృదయాన్ని దేవుని వైపు తిప్పుకొని యథార్థత ప్రార్థన చేద్దాం. ఈ దినాన్ని దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. దేవుని చిత్తమైతే రేపటి దినాన్న మరొక 2 ప్రార్థనలు ఉన్నాయి, వాటిని ధ్యానం చేద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. తలలు వంచుకోండి, మూసుకోనండి. ఫలించేలాగా నీ వాక్యాన్ని మన హృదయంలో ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, నీకు వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయంలో వేకున లేచి ఈ వారాంతపు దినమున నీ సన్నిధిలో స్తుతించడం కృపనిచ్చాం. ముఖ్యంగా నీ దాసుని బలపరిచినందుకు వందనాలు. గత రాత్రి నీ దాసుకున్న బలహీనత అంతా ఎరిగినవాడు. మరి నాయనే ఉదయకాలపు వేళ మరింత బలము చేకూర్చి నడిపించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సన్నిధి కాపుదలలో నీ దాసుని బలపరుస్తున్నారు. మీకు వందనాలు. ఇదిగో ధనెత్తబడిన వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో 100 ఫలింపచేయండి నా తండ్రి. మరి ఈ సేవకులు దాసులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి నీ రాజ్య సువార్త విస్తరణ కొరకై అనేక మంది సేవకులను పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాం, నియమించుకున్నాం. వారి ద్వారా సువార్త జరిగిస్తున్నాం. నీ స్తోత్రాలు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశం, ప్రపంచ నలుమూలలకు కూడా నీ సేవ విస్తరిస్తూ ఉంది. అయితే ఆ సువార్త ప్రయాసలో భారముతో పనిచేసిన సేవకులకు అనేక ఆటంకాలు ఎదురవుతుంటుండగా మనుషుల మీద ఆటంకాలు తొలగించి నీ యొక్క సేవకులకు ధైర్యమును అనుగ్రహించి నడిపించండి. వారి కుటుంబాలు దర్శించండి. వారికి ఇచ్చిన పరిచర్య సంఘము దీవించబడడం కృపలో భద్రపరచండి. మరి బిడ్డల చదువుల్లో, ఆరోగ్యంలో కాపుదలు దయచేయమని నీ దాసులందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అధికారం మీరు ఇచ్చింది కనుక యోగ్యమైన, సమృద్ధి అయినటువంటి, సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించగలిగేటువంటి నీ కృప దయచేయమని వారి ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్ర దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషభరితులు ఉండి వారి నాయకత్వానికి పెంపొందింపజేయ కృపను గ్రహిస్తామని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ రంగం కొరకే వందనాలు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు ఉన్నారు. నిశ్చితమైన వారిని నడిపిస్తున్న ప్రతిదినము రాకపోకల క్షేమం ఇచ్చి నిశ్చితమైతే ఈ దినము కూడా నడిపించి నీ కృపలు భద్రపరచండి నా తండ్రి. ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు నిబద్ధత, నమ్మకం, ఓర్పు, సహనం దయచేయండి. ఉపాధ్యాయ బృందాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. రానున్న విద్యా సంవత్సరంలో ప్రమోషన్ కొరకు ఎదుర్కొన్న బిడ్డలను నీ సన్నిధికి నడిపించండి నాయనా. మరి ఈ సమయంలో నా ప్రభుని కృపలోని వారిని దాచి నడిపించిన ప్రార్థన చేస్తూ ఏ విధమైనటువంటి ఆటంకాల కృపలు భద్రత, పోలీసు యంత్రాంగాన్ని దీవించి కృపలు వదిలింపచేయండి. నిబద్ధత దయచేయండి, సహనం, ఓర్పు దయచేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని దీవించి నీ కృపలు వదిలింపచేయండి నా తండ్రి. ప్రమాణ సౌఖ్యం కొరకు వందనాలు. వైద్య బృందం కొరకే నీ స్తోత్రాలు. వైద్యులను, వైద్యురాళ్లను, వైద్య శాఖను, శాలలన్నింటినీ, వైద్య సిబ్బందిని, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీవించి కృపలు భద్రపరచండి. పోలీసు యంత్రాంగం చుట్టూ తుతలు కంచివ్వండి. రాష్ట్ర సరిహద్దుల్లో, దేశ సరిహద్దులో ఉంటున్నప్పుడు నీ సరిద్వారతో ఉంచండి. నిరుద్యోగ యువత యువకులను జ్ఞాపకం చేసుకుని మార్గం సరళం నుంచి ప్రార్థన చేస్తుంది. దేవని స్తోత్రాలు నాయన. ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా నీ సన్నిధి మరవకుండా నాయన హిజ్కియా యథార్థ హృదయం కలిగి ప్రార్థించిన కృపను గ్రహించిన ప్రార్థన నాయన నీకు వందనాలు.
నాయన అదిగో రవాణా సౌకర్యమైనటువంటి ఆర్టీసీ వారు, రైల్వే డిపార్ట్మెంట్, విమాన శాఖ అంతటి బట్టి కొందరు ప్రతిదినం క్షేమంగా కొన్ని వేల మందిని చేరుస్తున్న క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు. ఆయన రైతులను బట్టి వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటికలు చేసి సమస్త నష్టాన్ని మీరు దూరపరిచి నీ మహిమ ద్వారా వారిని నడిపించడం కూడా ప్రార్థన చేసిన తోటలు పోతే యవనస్తులను పట్టుకోండి. సత్యం అనుసరించలేనటువంటి అసత్యంలో ఉన్నటువంటి అనేక మంది వాక్యం చేత పట్టుకోండి. ఆయన వివాహాల కొరకు ఎదుసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మార్గం సరళం చేస్తున్నాం, ఇంకాను బలపరచండి. గర్భఫలం కొరకు ఎదుసిన బిడ్డలు గర్భం తెరిచి సంతోష ఆనందాలు దయచేయండి. వారికి గర్భంతున్న బిడ్డలకు సుఖం, ప్రసవమును, తల్లిబిడ్డలకు క్షేమం దయచేయండి. నాయన ఇంకా ఎవరైతే యథార్థతను గ్రహించుకుని ఉన్నారో దినాన్ని చిత్రం వరకు మంచి మనసు దయచేసి రేపటి పరిశుద్ధ మొదటి ఆదివారంలో పాలిభాగస్లకు పనిచేసిన ప్రార్థన చేశాను. శ్రమలలో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులను ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించండి. ఆ వారికి విడుదల కలిగించండి, స్వేచ్ఛనిచ్చి నడిపించండి. సమాధానం లేక, నెమ్మది లేక, ఆనందం లేక, సంతోషించలేని కుటుంబాలు, వ్యక్తులు ఈ చిత్రం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విడుదల కలిగజేసి వారంతపు దినమున నాయనా నీ సన్నిధి తోడు వారితో ఉంచండి. రేపటి పరిశుద్ధం కొరకు సిద్ధపరచండి. ఈ దినం ప్రయాణంలో ఉన్న బిడ్డలు, ఆయా కూలి పనులకు వెళ్తున్న వారు, నాయన ఆయా ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్నటువంటి వారు, నాయన వ్యాపార నిమిత్తం, వ్యవసాయ నిమిత్తం వెళ్తున్న వారు, నాయన నీ సేవకులు రేపటి పరిశుద్ధం కొరకు సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయబోతూ ఉంటుండగా ఈ దినమంతా నీ సన్నిధి వారితో ఉంచండి. ఈ దిన ఆశీర్వాదం ఆదుకోమనించండి. ఈ వారంతపు దినమున నీ సన్నిధి కాపుదలు మనం బలపరిచి, స్థిరపరిచి రేపటి పరిశుద్ధ ఆదివారం కొరకై సంపూర్ణ సిద్ధపాటు మాకు ఇచ్చి నడిపించండి. మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ వారాంతపు దినమున సమృద్ధి అయిన సమాధి నుంచి నడిపిస్తూ రేపటి పరిశుద్ధ దినము కొరకై సిద్ధపడండి. ప్రభు నామంలో ఆనందించండి. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మనకు తోడైండును గాక. మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను.